ఇక చూడు రే, మానవత్వం మంటలు కలిసిపోతుందనే దానికి మరొక ఉదాహరణ దొరికింది. కిందంగా వీడియో వస్తుంది, చూస్తూనే ఉండు, నేను చెప్తానే ఉంటా ముచ్చట. ఈ ముచ్చట చెప్పే ముందర అందశ్రీ సార్ది ఒక పాట గుర్తొచ్చింది, చెప్పే ప్రయత్నం చేస్తా. ఒకటే లైన్ చెప్తా, నేను పెద్ద సింగర్ని కాదు, ఆ సంగతి మీకు కూడా ఎరుకున్నా ముచ్చటే. మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు, నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు, యాడ ఉన్నను గాని కంటికి కనరాడు, మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు. గొప్ప పాట రాసిండు పెద్ద మనిషి, ఏ లోకాన ఉన్నాడో ఏమో కానీ గిసొంటోళ్ళ కోసమే రాసినట్టు అందశ్రీ సార్కి ఈ పాటని. ఏడ జరిగింది ఈ ముచ్చటంటే హర్యానా దగ్గర జరిగిందంట. ఒక పెద్ద మనిషి కాలం చేసిండట, చనిపోయిండట. ముగ్గురు పిల్లలంట ఆయనకు, ముగ్గురు ఆడబిడ్డలేనంట. ముగ్గురు పెళ్ళిళ్ళైనా ఎవరంతా లాలు ఎవరు బతకాలు బతుకురు. అయితే పెద్ద బిడ్డకు ఫస్ట్ ఫోన్ చేసిరంట, పెద్ద బిడ్డ ఫోన్ ఎత్తలేదట. రెండో బిడ్డకు ఫోన్ చేసిరట, రెండో బిడ్డకు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తిందట. అమ్మ మీ నాయన కాలం చేసిండు, నువ్వు రావాలమ్మా సావుకు అని చెప్పినట. నేను కొద్దిగా బిజీగా ఉన్నా, నేను రాలేను మయ్య సావుకు అని ఫోన్ పెట్టేసిందట. ఆ తర్వాత మూడో బిడ్డకు ఫోన్ చేసిరట. మూడో బిడ్డకు ఫోన్ చేయగానే ఫోన్ ఎత్తిందట. ఏమైంది ఫోన్ చేసి అనగానే మీ నాయన కాలం చేసిండమ్మ, రావాలి రేపు ఇవాళ అంత్యక్రియలు ఉన్నాయి రావాలంటే, నేను చాలా బిజీగా ఉన్నా, నేను మయ్య సావుకు రాలేను, మీరు గాలించుకోపోరని ఫోన్ పెట్టేసిందట. మళ్ళీ ఒక పెద్ద మనిషి విన్నాడు, పెద్ద బిడ్డ మళ్ళీ కొట్టవే జరంత ప్రేమ గలదా, పెద్ద బిడ్డ కొట్టానగానే మళ్ళీ పెద్ద బిడ్డకు మళ్ళీ కొట్టినట ఫోన్. మళ్ళీ ఫోన్ కొట్టగానే మళ్ళీ లేపిందట. లేపి ఏమైంది ఫోన్ చేసిరంటే, అమ్మ మీ నాయన చనిపోయిండు, మరి సాగుకు రావాలి కదా, ముగ్గురు ఆడవిల్లేనా, మీ చెల్లెళ్ళు రమ్మంటే వాళ్ళు బిజీగా ఊరంట రాలేరంట, మరి నువ్వన్నా వస్తావా రావా, ఏందమ్మా నువ్వు రావాలి కదా సాగు కానీ ఫోన్ చేస్తే, నేను వాళ్ళిద్దరికంటే ఎక్కువ బిజీగా ఉన్నా, వాళ్ళ ఇద్దరికంటే ఎక్కువ బిజీగా ఉండి రెండోసారి ఫోన్ వచ్చిందని ఎత్తిన, లేకపోతే ఎత్తపోదు నేను. కానీ మయ చచ్చిపోయాడు కానీ మీరే సాగు చేయరి, ఏమైనా పైసలు కావాలని నేను పంపుతా కానీ నేను మాత్రం సాగుకు రాను, మీరు సాగు చేయరి, ఆ సాగు అయ్యే ముందర మాత్రం నేను వీడియో కాల్ చేస్తా. ఇప్పటిదాకా మీరు వీడియో చూసిరు కదా అదే అన్నట్టు, నేనైతే వీడియో కాల్ చేస్తా. ఆ వీడియో కాల్లో మయ్య సావుని మాత్రం నాకు చూపిరని వీడియో కాల్ చేసుకుంటా, సావు అయిందా, బొంగులు తలుతురా, పయలు తలుతురా, డప్పులు కొడుతురా, పూలు తలుతురా అనుకుంటా చూసుకుంటా ఎంజాయ్ చేస్తుందంట. చివరికి వస్తారా కాదు ఏమన్నది అంటే, ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే, సావు దబ్బున చేయరి, సావు అయిపోయిందని చెప్పంగానే నేను తానం చేయాలి, ఆకలి అయితే అన్నం తినాలని చెప్తుందట. గిసబోయేటోళ్ళు బిడ్డరు, గిసబోయేటోళ్ళ కోసం కన్న తల్లిదండ్రులు రెక్కలు బొక్కలుగా చేసుకొని వాళ్ళకు పసిగుడ్ల కానించి జాది రోగం వచ్చినా నొప్పి వచ్చినా కక్కుడేరుగుడు పెట్టినా కానీ దవాఖానకు అర్ధరాత్రి అపరాత్రి అనుకుంటా లేకుండా ఎండకు వానకు తీసుకొని పోయి చూపించి వాళ్ళకు చదువులు చెప్పించి వాళ్ళకి ఇన్నో ఉద్యోగాలు ఇప్పించి ఆ తర్వాత వాళ్ళని ఇంటికి చేతులు పెట్టి కట్నాలు కానుకలు ఇచ్చి పశువులని చేతులు పెట్టి పంపిస్తే ఎవరు కాపురం వాళ్ళు చేసుకుంటా చివరికి కన్న తండ్రి చచ్చిపోయిండు అని చెప్పితే కనీసం కడసారి చూపు చూస్తందుకు కూడా రాలేని ఈ కసాయి బిడ్డలని ఏమనాలో చెప్పురిగా. కసాయి బిడ్డలు కాబట్టి ఏమన్నా బిడ్డలా, ముగ్గురు బిడ్డలు ఉంటే ముగ్గురు బిడ్డలలో ఒక్క బిడ్డ కూడా సాగుకు రాకపోయా. గిసపోయిన వాళ్ళ కోసము తల్లిదండ్రులు ఎన్ని కష్టాలు పడతారు చెప్పురి, ఎన్ని బాధలు పడి పిల్లలు దాస్తారు. ఇసవంటి వాళ్ళని కనేదానికన్నా ఊకొని ఉత్తం పాడైపోను, ఇసవంటి వాళ్ళు పుట్టేదానికన్నా గొడ్రాలుగా మిలిగిపోయింది ఉత్తం పాడైపోను. ఇంత అధ్వానంగా తయారవుతారు ఈ కాలంలో. వాళ్ళకు ఉన్న ఆస్తులు కావాలి, అంతస్తులు కావాలి, భూములు కావాలి, ఎకరాల కొద్దిగా పంచుకొని పోతారు. చచ్చిపోయారంటే చివరి చూపు చూస్తేందుకు కూడా రాలేక మళ్ళా వీడియో కాల్లో మాట్లాడుకుంటా సావు అయిపోయిందని చెప్తే నేను తానం చేసి బుక్కడి బువ్వ తింటా మా అమ్మగాని దబ్బని చెప్పురు అంటుందంటే ఈ ఏమనాలి, వీళ్ళని ఏ చెప్తారు కూర్చున్నా కానీ నాకు అంత కోపం వస్తుంది. కానీ అనకూడని మాటలు కానీ గింత అధ్వానంగా పాడైతే ఎట్ట పాడైతే మానవ బంధాలు మానవ సంబంధాలు యాడికెళ్ళని చెప్పు రోజుకు దిగజారిపోతురు తప్పితే ఏమన్నా ముందరికి పోతున్నాం. హర్యానాలో జరిగిందంట ఈ ముచ్చట.